జై శ్రీరామ్. అవును, అవును, మీరు చెప్పింది నిజమే. జర్నలిస్ట్ సాయి అని ఆయన కూడా ఈ మధ్య ఒక వీడియో చేశారు. సో వారు అయోధ్యలో రామ మందిర నిర్మాణం మీద దాని యొక్క విశిష్టత, దాన్ని ఏ లగ్నంలో చేస్తున్నారు, ఏ ముహూర్తంలో చేస్తున్నారు అనే తదితర విషయాల మీద ఒక గురు శిష్య సంభాషణ ఒకటి జరిగింది. వెంకట్ చాగంటి అనేసి గురుగారు, వారి శిష్యుడు రాఘవేంద్ర గారు అనేసి వారిద్దరి సంభాషణని మనకు యథాతథంగా లింక్ ఇచ్చారు. అద్భుతమైన విశ్లేషణ అండి. వాళ్ళు నిజంగా నాకైతే ఆశ్చర్యంగా అనిపించింది. పూర్తి పాఠం చాలా ఉందండి, హవర్స్లో ఉంది. క్లుప్తంగా నేను విన్నది, నేను అబ్జర్వ్ చేసి మాత్రం మీతో షేర్ చేసుకుంటాను. వారు ఏం చెప్తారంటే, పరాశరుల వారు, మన యోగి పరాశరుల వారు పరిశోధన చేసి ఏదైతే కొన్ని విశేషమైన లగ్నాల్ని మనకు అందించారో అందులో మహత్తరమైన యోగాలు కొన్ని ఉన్నాయి. 27 యోగాలు ఉన్నాయి. అందులోన రేపు 22/1/2024 తేదీ రేపు మధ్యాహ్నం 12:49 నుంచి 80 సెకండ్స్ పాటు సాగే ఈ లగ్నంలో 13 యోగాలు నిర్ధారించబడున్నాయి. అసలు అద్భుతమైన లగ్నం అండి. రేపు జరగబోతున్నది చాలా అద్భుతమైన లగ్నం. ఫసయోగము, అనపయోగము, అమలయోగము తదితర 13 విశేష యోగాలతో రేపు అది ప్రారంభించబడుతుంది. అందులో క్లుప్తంగా చెప్తాం. ఫసయోగము అనేది ఈ మందిరము తరతరాలకి యుగాలకు అలా నిలిచిపోతుంది అని చెప్పడం ఫసయోగం లక్షణం అయితే, మహానుభావులు, జితేంద్రియులు, దృఢ సంకల్పంతో ఉన్నవారు మాత్రమే దీన్ని ప్రారంభించగలరు అనేది తెలిపేది అనపయోగం అయితే, అమలయోగం అద్భుతం అని అంటాను. ఎందుకంటే ఆ యోగం గురించి కొంత డీప్గా విశ్లేషించారు. అమలయోగం యొక్క భావన ఏంటంటే, అధర్మాత్ములు రేపు రాలేరు, వారంతటా వారే మేము అటెండ్ కావట్లేదు, మేము వెళ్ళము, రామ మందిర నిర్మాణాన్ని మేము వెళ్ళము అని చెప్పి వాళ్ళు చెప్పే విధంగా వాళ్ళంతటా వాళ్లే మేము వెళ్ళము అని చెప్పగలిగే ఒక స్థితి కలిగినటువంటి యోగం అన్ని కలిగింది అమలయోగము. అద్భుతం, 13 యోగాలండి. అసలు నిజంగా హిందువులకందరికీ రేపు పండగ. భారత సంస్కృతిని ఇష్టపడే ప్రపంచంలోని ప్రతి ఒక్కరు కూడా రేపు పండగనే చెప్పాలి. మీరందరూ కూడా మీ శక్తి కొలితే రేపు శ్రీరామచంద్రుల వారికి పూజాది కార్యక్రమాలు చేసిన పిల్లలకి రామచంద్రుల వారి యొక్క విశేషాలని తెలిపి వారు కూడా ఆ దిశగా జీవించాలని వారికి శ్రీరామచంద్ర వారి స్ఫూర్తిని తెలియజేయండి. ఇంకొక విశేషం కూడా వాళ్ళు ఉటంకించారు. 496 సంవత్సరాలు కాలం అక్కడ మందిరం లేదు. మానవులకు 365 రోజులు ఒక సంవత్సరం. అలాంటి 365 సంవత్సరాలు దేవతలకు ఒక రోజు. 365 అంటే 496 సంవత్సరాలని సుమారుగా భాగిస్తే 1.4 రోజులు అక్కడ మందిరం లేదు దేవతల కాలం ప్రకారం. ఈ 1.4 అనేది చూడండి, ఇక్కడ ఒక విశేషం. 14 శ్రీరామచంద్ర వారు సీతమ్మ వారి అన్వేషణలో 14 సంవత్సరాలు తిరిగారని మనం అరణ్యవాసం చేశారని మనం చదివాం వాల్మీకి. సో ఇక్కడ 1.4 మళ్ళీ అదే వచ్చింది. సో 1.5 రోజు మాత్రం అక్కడ మందిరం లేకుండా గడిపారు. తిరిగి స్వామివారు మనందరినీ ఆశీర్వదించడానికి ప్రతిష్ఠించబడుతున్నారు. మనందరం కూడా ఆనందాన్ని అనుభవించే విధంగా వారి ధర్మాన్ని మనం తెలుసుకుని ముందుకు ఆలోచిస్తూ జై శ్రీరామ్.